హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చి తెలియకుండా పువ్వు వస్తుంది. తెలిసి కాయ వస్తుంది. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు మారిన తరుణ్. తరుణ్‌కు 12 ఏళ్ళు. ఆకతాయి చేష్టలు ఎక్కువ. వాళ్ళ ఇంటి ఆవరణలోనికి కప్పలు వస్తే వెంటపడేవాడు. దొరికిన వాటిని చంపేవాడు. ఒకసారి వాళ్ళ అమ్మ చూసింది. తప్పు తరుణ్, ఎందుకు వాటిని చంపుతావు? వాటిది మనలాంటి ప్రాణమే కదా! నిన్ను ఒక దెబ్బ కొడితే ఎంతగా బాధపడతావు? చిన్న చిన్న కప్పల్ని చంపితే వాటి తల్లులు, పెద్ద కప్పల్ని చంపితే వాటి పిల్లలు ఎంత ఏడుస్తాయి? ఇంకెప్పుడు వాటిని చంపకు, సరేనా? అది చాలా తప్పు, పాపం కూడా అంది. నాకు వాటిని చూస్తే అసహ్యం అమ్మా అన్నాడు తరుణ్. అసహ్యం ఎందుకు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాటిని చూడకు అంది తల్లి. కొన్ని రోజుల తర్వాత తరుణ్ స్నేహితుడు నరేంద్రకు జ్వరం వచ్చింది. అమ్మా, నరేంద్రకు మలేరియా అట. 4 రోజుల నుంచి బాధపడుతున్నాడు అని తరుణ్ వాళ్ళ అమ్మకు చెప్పాడు. మలేరియా ఎందుకు వస్తుందో తెలుసా? దోమలు కుడితే వస్తుంది. ఇదొక్కటే కాదు, డెంగ్యూ, బోదకాలు, చికెన్ గున్యా లాంటి జబ్బులు కూడా వస్తాయి. మన దేశంలో పాము కాటు కన్నా దోమ కాటు వల్లే మరణాలు ఎక్కువట. అలాంటి దోమల్ని కప్పలు తింటాయి. దోమల్నే కాదు, వాటి గుడ్లను తింటాయి. అసలు కప్పలే లేకపోయి ఉంటే దోమలు ఇంకా ఎక్కువైపోయి ఉండేవి. వాటితో పాటు మనకి రోగాలు ఎక్కువై ఉండేవి అంది వాళ్ళమ్మ. నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు తరుణ్. నిజమే, దోమలే కాదు, ఈగలు, చీడపురుగులను కూడా కప్పలు తింటాయి. వాటిని తింటూ మనందరికీ ఎంతో మేలు చేస్తున్నాయి అవి. వాటికి హాని తలపెట్టకూడదని వివరంగా చెప్పింది అమ్మ. తప్పయిందమ్మా, ఇకపై కప్పలకే కాదు ఏ ప్రాణికి కూడా బాధ కలిగించను అన్నాడు ఎంతో విచారంగా తరుణ్. ఇక ఎన్నడూ ఇతర జీవులను హింసించలేదు. తరుణ్‌లో వచ్చిన మార్పుకు వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ అత్తి చెట్టు. మరో కథలో కలుద్దాం.